ఇప్పుడు వరకు ఏ బిగ్ బాస్‌లో 13థ్, 14థ్ వీక్ వస్తే మనం చెప్పగలుగుతా. కానీ ఈ బిగ్ బాస్‌లో ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేం. ఎందుకంటే ఇంకా ఓటింగ్ వన్ సైడ్ కాలేదు. చాలా దగ్గర 3-4% దూరంలోనే గౌతమ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు వరకు ఇది మాత్రం మిస్టరీ. ప్రతి ఇయర్ బోర్ కొట్టేసింది మామ. ఎలానో వన్ సైడ్ అయిపోతుంది. కానీ ఈసారి నువ్వా నేనా అన్నట్టు పోటీ జరుగుతుంది చూడు. ఇది అస్సలైన కిక్ ఆడియన్స్‌కి. మామ 15th వీక్ ట్యూస్డే ఒకటి నిఖిల్ గౌతమ్ మధ్య సూపర్ పొజిషన్ జరగబోతుంది. అండ్ దాని తర్వాత ఎవరు గెలవబోతున్నారు, ఎవరు లాస్ట్లో అన్ని చెప్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిఖిల్ టాప్ 1లో ఉన్నాడు, గౌతమ్ టాప్ 2లో ఉన్నాడు. కానీ గౌతమ్ కూడా చాలా దగ్గర డిస్టెన్స్లో ఉన్నాడు. ఇంత ఓన్లీ తెలుగు ఆడియన్స్ ఇంతమంది గౌతమ్కి సపోర్ట్ చేస్తుంటే స్టిల్ గౌతమ్ ఇంకా సెకండ్ పొజిషన్ కాదు ఫస్ట్ పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ నిఖిల్కి 2 స్టేట్స్ పడటం వల్ల ఇంకా ఫస్ట్ ఉంది. అండ్ థర్డ్, ఫోర్త్ విషయాన్ని చెప్పాల్సి వస్తే ప్రేరణ అయినా రావచ్చు, నబిల్ అయినా రావచ్చు. ప్రజెంట్ అయితే ప్రేరణ థర్డ్ ఉంది, ఫోర్త్ నబిల్ ఉన్నాడు. నబిల్ కూడా థర్డ్ పొజిషన్కి వచ్చే ఛాన్స్ మోస్ట్లీ చాలా ఉంది. ప్రేరణ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే నబిల్ ఫోర్త్ ఉన్నాడు. ఫిఫ్త్ మన అవినాష్. ఎంత బాగా ఆడిన కమిడియన్స్కి కప్పు కొట్టడం చెప్పాడు కదా, సేమ్ అదే జరగబోతుంది. వాళ్ళు ఎలా కప్పు కొట్టడం కొంచెం అసాధ్యం. అండ్ గౌతమ్కి నిఖిల్కి మధ్య నిన్న మార్నింగ్ వరకు కరెక్ట్గా గౌతమ్ ఉన్నాడు. కానీ నిఖిల్ ఈవినింగ్ డిఫీట్ చేసేసరికి వెళ్ళిపోయాడు. మండే ఈవినింగ్ వరకు కరెక్ట్గా ఉన్నాడు. ఈరోజు ట్యూస్డే కూడా ఇంకా నిఖిలే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఓరి పొడుగు. మిస్డ్ కాల్స్లో తనుంటే తిను ఉన్నాడు అని కాదు, రెండిట్లో కూడా మోస్ట్లీ నిఖిలే ఉన్నాడు. కొంచెం గౌతమ్ దగ్గరలో ఉన్నాడు. లైక్ ఏంటి అంటే నిఖిల్కి ఒక 37% అయితే గౌతమ్ ఒక 32% ఉన్నాడు. 5% అంటే ఇంకా తెలుగు ఆడియన్స్ చాలా ఓట్ చేస్తే కానీ ఇంకా ముందుకెళ్ళాడు. అసలు అన్అఫిషియల్ పోల్స్ చూసి మీరు చాలా నమ్మకండి. ఎంత ఫేక్ ఉంటుందో, ఎంత నిజం ఉంటుందో మనం నమ్మలేం. అఫీషియల్ ఓటింగ్ మాత్రమే నమ్మండి. అండ్ యూట్యూబ్ పోల్స్ అసలు నమ్మకండి. యూట్యూబ్ పోల్స్ ఏంటి అంటే చాలా మంది వాట్సాప్లో చూసి వాళ్ళకి వీళ్ళకి పంపించడం వల్ల చాలా జనరేట్ అవుతుంది. ఇది ఒక రీజన్, అర్థమవుతుందా? నా వీళ్ళకి కూడా ఓటింగ్ చాలా బాగా పడుతుంది యాక్చువల్గా. కానీ సడన్గా ట్యూస్డే రోజు కొంచెం లో అయిపోయాడు. ప్రేరణ కొంచెం డిఫీట్ చేసి ముందుకు వచ్చేసింది. ప్రేరణ మాత్రం కరెక్ట్, షీ డిజర్వ్స్ ఎ టాప్ 3. గేమ్ విషయంలో కూడా చాలా బాగా మాట్లాడుతుంది. షీ ఈజ్ ఎ లేడీ ఫైటర్ అని ప్రూవ్ చేసుకుంది. అండ్ దాని తర్వాత ఈవెన్ నబిల్ కూడా గేమ్ స్టార్టింగ్లో ఎంత బాగా మధ్యలో కొంచెం డల్ అయిపోయినా కానీ లాస్ట్లో మళ్ళీ ఊపుకొచ్చాడు. నబిల్ కూడా చాలా పడుతున్నాడు. అవినాష్ మాత్రం గేమ్ విషయం గురించి చెప్పలేదు కాబట్టి టికెట్ టు ఫినాలే దాకా వెళ్ళాడు. అస్సలు ఈ ఓటింగ్ పొజిషన్ చూస్తుంటే ఎప్పుడు ఎవరు గెలుస్తాడని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే ఎవ్రీ టైం వన్ సైడ్ ఓటింగ్ ఈజీగా మనకు అర్థమైపోతుంది ఏ పోల్స్ అన్నా. కానీ అన్అఫిషియల్లో గౌతమ్ ఉన్నాడు, యూట్యూబ్ పోల్స్ నిఖిల్ ఉన్నాడు. ఇప్పటికీ మనం చెప్పలేకపోతున్నాం నిఖిల్ గెలుస్తాడో గౌతమ్. అసలు ఈ ఇయర్ మాత్రం బిగ్ బాస్ 8 మాత్రం సూపర్. అసలు అంటే ఇప్పుడు వరకు ఏ సీజన్లో లేని హిస్టరీ. 14th వీక్ 13th వీక్ రాగానే వన్ సైడ్ కాకుండా ఇంకా 2 సైడ్, నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు అనే పోటీగా జరుగుతుంది. ఇది కదా జనాలకు కావాల్సింది. ఎవ్రీ టైం నాకైతే ఫుల్ బోర్ కొట్టేసింది తప్ప వన్ సైడ్ ఓటింగ్. 12th వీక్ 13th వీక్ 14th వీక్ రాగానే వన్ సైడ్ ఓటింగ్ చూసి నాకైతే పిచ్చ బోర్ కొట్టేసింది. అని ఫస్ట్ టైం ఇలా చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎవరు గెలుస్తారో మనం ఇంకా చెప్పలేం. కానీ ట్విస్ట్, ఒకవేళ గౌతమ్ గెలిస్తే మాత్రం మిరాకిల్. అది కూడా అవ్వచ్చు కదా, మనం తక్కువ అంచనా. ఎందుకంటే గౌతమ్ కూడా దగ్గరలోనే ఉన్నాడు. వన్ సైడ్ ఓటింగ్ నిఖిల్ ఎక్కడో 70% వచ్చి ఇంటూ 40% ఏం లేడు కదా. సో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పడం. ఇది కదా జనాలకు కావాల్సిన కిక్, ఎంటర్టైన్మెంట్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్రతిదీ సబ్స్క్రైబ్ చేసుకుని మన బిగ్ బాస్ అప్డేట్ మన ఫ్యాన్స్ కోసం, మన లైక్ ఏంటి అన్న బిగ్ బాస్ ఫ్యాన్స్ కోసం నేను అన్నీ చెప్తున్నాను. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.